హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో చికెన్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ముందుగా ఒక కడాయి పెట్టుకుని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 10 లేక 12 లవంగ మొగ్గలు, చిన్న ముక్క జాజికాయ, ఒక బిర్యానీ ఆకు, చిన్న దగడ్పూలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు మరి ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసి వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి పాత్రలో క్లీన్ చేసుకున్న కిలో చికెన్ని వేసుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపడిన సాల్ట్, 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 2 స్పూన్స్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్, 1 స్పూన్ షాహీ జీరా, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా పీసెస్కి పట్టేటట్లు 2-3 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. దీనిలో మనం ముందుగా ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ని వేసుకుని మరి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు కమ్మటి పెరుగు వేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా 1 చెక్క నిమ్మరసం పిండుకుని మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని స్టవ్ పై పెట్టుకుని దీనిపై మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత రెస్టారెంట్ స్టైల్లో రావాలి అనుకుంటే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే యూస్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు దీనిని కలుపుకుని దీనిపై మూత పెట్టి హై ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరి ఒక ప్రక్కన కేజీ రైస్కు సరిపడా వాటర్ని పెట్టుకుని దానిలో హోల్ గరం మసాలాను వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి వేసుకుని వాటర్ని తెల్లనివ్వాలి. ఇలా వాటర్ తెల్లిన తర్వాత గంటసేపు నానబెట్టుకున్న 1 కిలో బాస్మతి రైస్ని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
ఇది ఇలా 70% ఉడికిన తర్వాత ఈ రైస్ను మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ కర్రీలోకి లేయర్స్ లాగా ఈవెన్గా వేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకున్న రైస్ పైన వేయించుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్స్ నెయ్యి, కొంచెం ఎల్లో ఫుడ్ కలర్, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకోవాలి. ఆ తర్వాత రైస్ను మరలా లేయర్లా వేసుకుని సేమ్ ప్రాసెస్లో మొత్తం అంతటినీ చేసుకోవాలి. దీనిలో ఫైనల్గా 1 స్పూన్ కేవరా ఎసెన్స్ని వేసుకుని దీనిపై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, పక్కా రెస్టారెంట్ స్టైల్లో అదే రుచితో కమ్మనైన చికెన్ బిర్యానీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.